హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంక్ ఉద్యోగం మీ కలనా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. అలాగే ఎలాంటి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ మీరు రాయబడలేదు. కేవలం మీకు ఎగ్జామ్లో వచ్చే మార్కులను బట్టి ఎస్బీఐలో ట్రైనింగ్ ఇస్తూ నెల స్టైఫండ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. 1 year ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్బీఐ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మీకు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయ్యేదానికి యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన నిరుద్యోగులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుండి 27 లోపు ఉండాలి. ఇంకా క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఉంటుంది. అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జాబ్కి. ఇంకా శాలరీ విషయానికి వస్తే నెలకి ఫిక్స్డ్ స్టైఫండ్ ఉంటుంది 15,000. హౌస్ అలవెన్స్ అనేది 5,000 వరకు ఇస్తారు. ట్రావెల్ అలవెన్స్ 2,000 వరకు ఇస్తారు. ఇక మనం చేసే పర్ఫార్మెన్స్ బట్టి 2,000 కూడా ఇస్తారు. ఇక మొత్తం నెల జీతం వచ్చి 24,000 వరకు వస్తుంది. ట్యాక్స్ డిడక్షన్ 150 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. మిగిలిన టోటల్ శాలరీ మన బ్యాంక్ అకౌంట్లకి క్రెడిట్ అయిపోతుంది. చాలామందికి ఎగ్జామ్ ఎలా రాయాలి అనే డౌట్ వస్తుంది. ఖచ్చితంగా డిగ్రీలో వచ్చిన మార్కులని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ మన లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగులోనే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయాక ఎస్బీఐ అఫీషియల్గా మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సర్టిఫికేట్ పర్మనెంట్ క్లర్క్స్ పోస్ట్ పడ్డప్పుడు వాటికి అప్లై చేసుకోవడానికి కానీ లేకపోతే జాయిన్ అవ్వడానికి కానీ ఆ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంక దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చి నేను లింక్ కామెంట్లో పిన్ చేస్తుంటాను, దాన్ని విజిట్ చేయండి. అక్కడ కరెంట్ పోస్టింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే ఆ లింక్ క్లిక్ చేసి కింద ఎలా కనిపిస్తుంది డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. June 14th వరకు దాన్ని చూపిస్తారు. ముందైతే June 8 వరకే ఉంది, కానీ ఇప్పుడు క్యాండిడేట్స్ కోసం June 14 వరకు పెంచారు. ఆ లింక్ క్లిక్ చేశారంటే సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పైన రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేశారంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ గురించి చెప్పండి తెలియకపోతే. ఈ నోటిఫికేషన్కి ఎగ్జామ్ వచ్చి జూలైలో అయినా లేకపోతే ఆగస్టు 1st వీక్లో అయినా ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే నేను కామెంట్లో లింక్ పిన్ చేస్తుంటాను, డెఫినెట్గా చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన స్మార్ట్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.